ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అలా ఏం లేదంకుల్. సిద్ధు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు. డోర్ తీయమని చెప్తుంటే ఏం చేస్తున్నారా? రై సిద్ధు ఎక్కడ్రా? ఇక్కడే ఉన్నాడు కదరా, మరి డోర్ తీయడానికి ఇంతసేపు ఎందుకు? సిద్ధు, ఈ చెమట్లేంట్రా? ఏమైందిరా? పెళ్లి కదా అంకుల్, అందుకే కొంచెం టెన్షన్ పడినట్టున్నాడు. సరే పద, ఇప్పటికే ఆలస్యమైంది. మనకు కావలసిన వాళ్ళందరూ వచ్చారు. నువ్వు వెళ్ళినా నేను వస్తాను. రారా, మనకు కావలసిన వాళ్ళందరూ వచ్చారు. వస్తున్నానమ్మా. రేయ్ తొందరగా తీసుకొని రండి. అన్నా, తులసి వదిని కలిసావా? లెటర్ ఇచ్చావా? వదిన కలవలేదురా. లెటర్ ఖుషికిచ్చి తులసికి ఇమ్మని చెప్పాను. ఈ పాటికి తను ఇచ్చే ఉంటుంది. యాదగిరి నరసింహస్వామి, మా అన్న వదిలిని ఎలాగైనా నువ్వే కలపాలి స్వామి. బాబు, ఇప్పుడు ఈ నల్ల పూసలతో గుచ్చిన తాళిని మీ అర్ధాంగి మెడలో కట్టాలి. అయం ముహూర్తస్సు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దయోబలం తదేవ లక్ష్మీపతయం హ్రియే స్మరామి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. శతమానం భవతి శతాయు పురుషస్య దేహేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు తథాస్తు. బాయ్ జాను, వెళ్ళొస్తాం. థ్యాంక్స్ వచ్చినందుకు. పర్లేదు, ఉంటాను జాను. బాయ్ విశ్వ. అయ్యా, ఇక ఈ కార్యక్రమం పూర్తయిపోయింది. మరి నేను బయలుదేరుతాను. తులసి గారు, ఫంక్షన్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి. ఏంటన్నయ్యా, ఏమైంది? అడుగుతున్నారుగా, చెప్పండి తులసి గారు. రే సంతోష్, నీ కూతురు చేసిన పని చిన్న ఘనకార్యం కాదు నాన్నా. దొంగతనం చేసి పెద్ద మోసం చేసింది. అన్నయ్య, జాగ్రత్తగా మాట్లాడు. అక్క మోసం చేయడం ఏంటి? ఓ, నీకింకా తెలియదు కదమ్మా. మన తులసి గారు
అమ్మవారి తాళి దొంగతనం చేసేసి తన మెళ్ళో వేసుకొని తిరిగేస్తుంది. తాళిని తాయిత్తని చెప్పి మనందర్నీ మసిపూసి మారేడుకాయ చేసింది ఇన్నాళ్ళు. దీనికి సాక్షాత్తు ఇదిగో మన అమ్మగారే ఫుల్ సపోర్ట్. అక్క ఏంటిది? అన్నయ్య చెప్తుంది నిజమా? అమ్మవారి తాళిని నీ మెళ్ళో వేసుకున్నావా? నిజమో కాదో చూస్తే తెలిసిపోతుంది కదా. ఇదేంటి, ఆ రోజు అమ్మవారి తాళి సిద్ధు కదా తీసింది, తెను మెడలో వేసుకోవడం ఏంటి? తులసి, ఏంటిది? ఎందుకు ఇలా చేసావు? అక్క చెప్పు, అసలేం జరిగింది? పెళ్ళని అందరం గుడికి వెళ్ళి నిద్రపోయాం కదా. అమ్మా తులసి, కానీ ఈ తాళి నా మెళ్ళో ఎవరు కట్టారో నిజంగా నాకు తెలియదు. నో డౌట్, ఈ తాళి ఖచ్చితంగా సిద్ధునే కట్టుంటాడు. ఎవరు కట్టారో తెలియకుండా మెడలో ఎందుకు ఉంచుకున్నావు?